ఇవాళ కొత్తగా మనం మళ్ళీ వేరే పాఠాలు కాకుండా ఇప్పుడు పెట్టాను, లిస్ట్ ఒకటి పెట్టాను. పాఠాలు నిజాన్ని నిన్నటి పాఠాలతోనే అయిపోయినాయి. సపోజ్ కూడా ఈ లోపల మనం ఒక్కసారి పూర్వ చరవణం చేయడం. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది ఒక లిస్ట్ ఇదివరకు ఎక్కడో దొరికి ఉంది, దాన్ని నేను పెట్టాను. మీకు నాగర్లిపి అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ఈ నాగర్లిపి మీద లేని వాళ్ళు చెప్పండి, లేదంటే ఒకటి కర్షతి వర్ధతి ధాతుని మళ్ళొక్కసారి వర్షతి వర్ధతే వర్షతి స్పృశతి సృజతి ప్రవర్తతే ఇవి అర్థమవుతాయా మీకు? పర్లేదు, అర్థమవుతుంది. కంపతే గర్జతి నృత్యతి గచ్చతి పశ్యతి క్షిపతి ఉపదిశతి. ఉప అనేది ఉపసర్గ. దిశతి ఉపదిశతి అంటే ఉపదేశం. సందేశిస్తున్నాడు. నిర్దిశతి ఇట్లా నిర్దిశతి అంటే నిర్దేశిస్తున్నాడు. సందేశిస్తున్నాడు అని. ప్రవేశయది అంటే ప్రవేశపెట్టుతున్నాడు. ప్రవేశపెట్టుతున్నాడు అంటే పెట్టబడుతున్నాడు అని. ప్రవిశతి అంటే ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తున్నాడు. ప్రవేశ ఏంటంటే పెట్టబడుతున్నాడనే మనకు తెలుగులో అర్థం కదా. ప్రవేశపెట్టుడు వేరు, ప్రవేశపెట్టించడం వేరు, ప్రవేశపెట్టబడడం వేరు. ఈ ధాతువులు ఈ 3 రూపాలతోటి మాకు చెప్పాలి. ఒకటి చెప్పాం కదా, నిజంతాలు చెప్పారు కదా. ఇప్పుడు వస్తున్నాను. మీరు పాఠాన్ని ఒక్కసారి పాఠాన్ని చరవణం చేయండి. అదే విషయం ఒకసారి ఇప్పుడు చెప్పబోతున్నాను. గంటల వారు కూడా ఒకసారి నిర్దేశం చేయొచ్చు అని. ఇట్లా వీళ్ళందరూ కూడా చంద్రశేఖర్ కూడా వచ్చారా, రానట్టున్నారు. అంటే ధాతువుల్ని ఒక్కసారి ఇప్పుడు మనంతా చరవడానికి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పాత పాటను ఒక్కసారి రివైండ్ చేసుకోవడం కొరకు. అందుకొరకే ఈ 2-3 నాలుగు కొద్ది రోజులు మనం కొత్త పాఠం ఎంతవరకు ఏ విషయం చెప్పుకుందాం. నేను కొన్ని వాటి లిస్ట్ జ్ఞాపకం ముందర పెట్టాను. పదాలు మనకు మనం 4 రకాల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 4 రకాల పదాలు అంటే నిజానికి పదం అనే పదానికి లక్షణం పాణిని చెప్పిన ప్రకారం 2 పదాలు. అంటే 2 అంటే సుప్తింగంధం పదం అన్నాడు. సుబంతాలు తింగంధాలు. సుబంధాలు అంటే శబ్దాలు, తింగంతాలు అంటే ధాతువులు. కానీ నిరుక్తగారుడు 4 చెప్పాడు: శబ్దాలు, ధాతువులు, ఉపసర్గలు, అవ్యయాలు. ఇక్కడ ఉపసర్గాలు, అవ్యయాల్ని పదత్వంగా పాణిని స్వీకరించలేదు, కానీ మనం ఊరికే అనుకుందాం. ఈ 4 రకాలు ఉన్నాయి. 4 రకాల్లో ఉపసర్గలు ఏమవుతాయి? పాణిని మహర్షి యొక్క నియమం ప్రకారంగా, పాణిని తర్వాత వచ్చినటువంటి భాష ప్రకారంగా ఇవి ధాతువుతో ఉపసర్గ క్రియా యోగే అని ఉపసర్గలు క్రియతో అనుబంధమై ఉంటాయి. అవి పైకి వస్తాయి. అవి ప్రిఫిక్స్లు ముందు చేర్చబడతాయి. అంటే కంపల్సరీ విడిగా వాడడానికి వీల్లేదు. సంభాషణం ఒక చోట, భాషణం ఒక చోట చేయకూడదు. కానీ వైదికంలో విడిగానే ఉన్నాయి. విడిగా కూడా వాడుకున్నటువంటి ప్రయోగాలు ఉన్నాయి.
అక్కడో చోట ఎక్కడో అది వాక్యంలో అహం భాషే అని అనుకోండి. అహం భాషే అని అహం సంభాషే, అహం సం తత్ర భాషే అని కూడా దాంట్లో వ్యాకరణ వైదికంలో ఉంది. కానీ ఇక్కడ అట్లా కాదు. అహం ప్రవిశామి, అహం తత్ర విశామి అనే విధంగా, అంటే ఒక చోట విశామి ఒక చోట విధంగా దందికొండ గారు మీ దగ్గర నుంచేనా డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అయితే కానీ ఈ సంస్కృతం అంటే దీని ఏమంటామంటే ఇప్పుడు వైదికం సంస్కృతం ప్రాచీన విధానం ప్రకారంగా సంస్కృతం ప్రాచీన మొదట్లో ఒకటే భాష ఉండే, సంస్కృతం ఒకటే భాష, నీల భాషలు లేవు అనుకుందాం. సంస్కృతానికి ఇప్పుడు చెప్పే భాష అని పేరు. వ్యాకరణంలో మనకు పాణిని వ్యవహరించే పేరులో ఆయన 2 ప్రయోగించాడు. ఆర్షము, వైదికము అనే పదాలతో చెప్పాడు. ఆర్షం అంటేనేమో వేదాల్లో ఉన్న దానికి ఆర్షం అన్నాడు, వైదికి అన్నాడు. మిగిలినటువంటి తర్వాత లౌకిక వచ్చేది భాష, భాషాయాం నిత్యం అంటూ ఇట్లా భాషా పదం ప్రయోగించాడు ఆయన. అంటే మిగిలినటువంటి ఒక రకంగా చెప్పాలంటే వైదికం తర్వాత ఈ వాల్మీకి మార్గం వచ్చినటువంటివన్నీ కూడా భాషగా చెప్పబడేది. ఇది భాష, అది వైదికం. అందుకే ఆర్షం అని పేరు, రకరకాల పేర్లతో ఉన్నవి. అంటే ఈ పాణిని చెప్పిన ప్రకారంగా ఉపసర్గలు క్రియతో అనుబంధమై ఉంటాయి కనుక అది ఉపసర్గలతో. ఇక 3 అయినాయి. అవ్యయాలు ఒకటి ఉన్నాయి. అవ్యయాన్ని ఆయన పదంగా స్వీకరించారు. అవ్యయాలు మాత్రం ఏంటంటే కారణం ఏమిటి అంటే ఈ పదం అనే దానికి ఆయన ఉద్దేశం ఏంటంటే వాటికి చేర్పులు మార్పులు ఉంటాయి. అంటే వాటికి ప్రత్యయాలు చేర్చి కానీ వాటి ద్వారా మార్పు వస్తుంది. ఒక మూలమైనటువంటి ఒకటి ఉంటుంది, మార్చబడుతుంది. అవి చేర్చేనే పదం అని. ధాతు భూ అనే ధాతువును భూ అనేటువంటి పదత్వం లేదు దానికి. దానికి పుంగులుగా చేరిస్తే భవతి అయితేనే పదత్వం. పరాంత పుంగుకో రామశుద్ధ, రామ అనేదానికి ప్రాతిపదిక అన్నారు. ప్రాతిపదికకు పదత్వం లేదు. దానికి విభక్తి ప్రత్యయాలు చేసిన తర్వాత రామ అయినాకనే అది పదత్వం అని పాణిని యొక్క అభిప్రాయం. పదత్వాలు ఇంకా ధాతువులు ఇంతకడ చెప్పినట్టుగా ధాతువులు ఎన్ని రకాలు అంటే మనం నాకు తెలిసినంత వరకు ఒక ధాతువు ఉంది. ధాతు అంటే ఏమిటి? మనం గైరికాయ ధాతువు చెప్తాం. బంగారం ఒక ధాతు నుంచి పుట్టింది. అవన్నీ వాడడానికి ఉపయోగించబడేవి కావు. ఇనుము ఇవన్నీ ఉన్నాయి దాంట్లో, అంటే భూమిలోంచి దొరుకుతాయి, భూమి గనుల్లోంచి దొరుకుతుంది. వాటిని డైరెక్ట్ అనేది వాడుకోలేదు, వాటిని సంస్కరించాలి. సంస్కరించిన తర్వాతనే వాడుకోవచ్చు. అంటే బంగారం లోపల ఉన్నటువంటి బంగారపు గనులు దొరికిన బంగారం వేరు, శుద్ధి చేసిన తర్వాత బంగారం వేరు, దాని తర్వాత మళ్ళీ దానికి చేరుకుని వేసి అలంకారం చేయాలి వేరు. ఇప్పుడు ప్రస్తుతం గనుల్లో దొరికిన బంగారం ధాతువు. బంగారం మనం దుకాణంలో దొరికిన బంగారం ధాతువు కాదు, బంగారం గను. దీనికి మనం రకరకాల సంస్కారం చేస్తాం. ఇంకా భూ అనేటువంటి మొదలైన ధాతు, భూవాదయో ధాతవ అని భూ మొదలుకొని ఉన్నటువంటి ధాతువులు ఉన్నాయి. అవే ప్రధాన, మొత్తం సంస్కృతానికి అదే ప్రధానం. దాంట్లో వీటికి ఇవి ధాతువుల నుంచి శబ్దాలు పుట్టాయి, క్రియాపదాలు పుట్టాయి. పడబడాలి మీ దగ్గర నుంచి మూడు పెట్టండి. అయితే ఇవైతే క్రియారూపకంగా ఒక రకంగాను, శబ్దరూపకంగా ఒక రకంగా మారుతుంది. భూ నుంచి భవనం పుట్టింది, భవనాలు అంటున్నాం, భావము అంటున్నాం.
ఇవి భూధాతు. అట్లానే క్రియాపదంగా భవతి, భవిష్యతి వగైరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రియాపదకంగా వచ్చేటువంటి ఏమిటి అంటే, ఒకటి అర్థమైతే కన్ఫ్యూజన్ కావడం లేదు కదా. ఒకటి ఏమిటంటే కర్తరార్థకంగా ఒకటి. వదిలే గారు వినండి. అంటున్నాను సార్. కర్తరార్థకంగా భవతి, భవతః, భవంతి, భవసి, భవత అని ఇవి 10 రకాల లకారాలతోనే ఉండి కర్తరార్థకంగా ఉంటాయి. ఒకటి. రెండవది కర్మణ్యర్థకం. కర్తర్థకం అంటే ఏమో అర్థం ఏంటి? కర్తర్థకం అంటే దానికి పైన ఎవరు అని ప్రశ్న వేస్తే కర్త వస్తాడు. గచ్చతి అంటే ఎవరు? బాలః గచ్చతి. ఎవరు అంటే బాలుడు అనే కర్త వస్తాడు. కనుక అది కర్తరార్థకాలు అంటారు వాటిని. కర్మణ్యర్థకాలు ఏమిటి? ఇదే గమ్ ధాతు గమ్యతే అవుతున్నది. అవి కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడు గమ్యతే అంటే ఏమిటి? గమ్యతేకి ఎవరు అనేది ప్రశ్న రాదు. గమ్యత అంటే వెళ్ళబడుతున్నాడు. అదే అది అదే మనం అది ఒక అకర్మక ధాతు అనుకుంటాం. దాన్ని విడిచిపెడదాం. ఇంకొక ధాతు తీసుకుందాం. ఖాదతి ఉంది. ఖాదతి అంటే తింటున్నాడు. కహ ఖాదతి? బాలః ఖాదతి అన్నప్పుడు బాలః ఖాదతి అంటే ఖాదతి అనేటువంటి పదం కర్తరార్థకం. దీనికి ఖాద్యతే కర్మణ్యర్థకంలో తినబడుతున్నది అని అర్థం. అప్పుడు ఎవరు అని ప్రశ్న వేస్తే ఏమొస్తుంది? కర్తరాడు. తినబడేది ఏదో అది వస్తుంది. ఆహార పదార్థ, ఫలం వగైరాలు వస్తాయి. అంటే మామూలు స్పీచ్లో అంటే కర్తరకంలో వాటిలో ఏం చెప్తాం? బాలుడు ఫలమును తింటున్నాడు. ఫలమును అనేది కర్మపదం. అది కర్మ అంటే అర్థం అవుతుంది. ప్రధాన వ్యక్తి వచ్చి ఫలము తినబడుతున్నది. ఎవరు అని ప్రశ్న లేదా ఏది అని ప్రశ్న వేస్తే ప్రధాన వ్యక్తిగా వచ్చేటువంటిది కర్మ. కనుక కర్మణార్థకాలు మళ్ళీ 10 రకాలు ఉన్నాయి. తినబడుతుంది, తినబడేను, తినబడగలడు, తినబడాలి అంటే ఇట్లా మళ్ళీ 10 రకాల లకారాలు. ఒక ధాతువు 10 రకాల లకారాలు ఉంటాయి. మొట్టమొదటి కర్మణ్యర్థంగా కర్తగా అంటే ఏమిటి? 10 రకాల కాలాలు, టెన్సెస్ ఉంటాయి. 10 రకాలు. దానికి 10 లకారాలు అని మనం ప్రయోగిస్తుంటారు. అది వర్తమాన కాలము ఒకటి, భవిష్యత్తులో 2 రకాలుగా, అంటే 2 రకాలు మనం ఒకటే చెప్పుకుందాం. ఇంకొక లకారం కూడా ఉంది, లుట్ అనే లకారం. భూతకాలంలో 3 రకాలు ఉన్నాయి. అవి దాంట్లో ఒకటి ఇప్పుడు జరిగేది, వెనుక జరిగేది, ఇంకా ప్రాచీనం ఎప్పుడో జరిగేది అనేటువంటి విధంగా. మళ్ళీ దాంట్లో కూడా కొంత లింగ లకారాలు, ఆశించడం, విధించడం, ఈ 2 కలిపిన విధిలింగం వాళ్ళ వేరే ఉంది. అదొకటి. అది లోటు. భూతకాలంలో భవిష్యత్తు అని చెప్పేటువంటిది లింగ నిమిత్తే క్రియాధిపత్తో లృంగు అంటారు. అంటే నిన్న వస్తే నేను వచ్చి ఉండేవాడిని. నేను వచ్చి ఉండేవాడిని అన్నప్పుడు అంటే భూతకాలంలో భవిష్యత్తును లింగర్థం, భూతకాలంలో లింగర్థం. అట్లా ఇట్లా 10 రకాల ఆకారాలు. కనుక ఒక కర్మణ్యర్థకంలో 10 రకాలు, కర్తార్థకంలో 10 రకాలు పోగా నిజంతాలు కొన్ని ఉన్నాయి. నిజంతం అంటే ఏమిటి? అంటే ప్రేరణార్థం. అంటే వ్యక్తి ఎవరైతే పంపిస్తున్నాడు వాడు. త్రాగుతున్నాడు, త్రాగబడినది, ఇవి 2 వేరే. త్రాగిస్తున్నాడు వ్యక్తి వాడ వేరే, త్రాగించేవాడు వేరే, త్రాగేవాడు వేరే, త్రాగించేవాడు వేరే. వీడు వాడు పంపిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు త్రాగడం వరకు. మళ్ళీ ఇది 10 రకాలు. ఇంకా రకం సరే ఇంకా ఉండవచ్చు ఇంకోటి. తర్వాత త్రాగాలనుకుంటున్నాడు మళ్ళీ వేరే, సన్నంతములు అంటారు, అదో 10 రకాలు. ఇంకా యంగంతాలు ఉన్నాయి, భూ ఇది అనేటువంటి. అవి మనకి ఎక్కువ ప్రయోగాలు కనబడవు. ఇట్లా చాలా రకాలు నాకు తెలిసినప్పటికి ఇంతవరకు ఇంకెన్ని ఉన్నాయి.
రకరకాల కనుక ఒక్కొక్కటి 10 రకాలు. ఇవి క్రియా పదార్థంలో. మళ్ళీ ఈ క్రియా పదార్థంలో కూడా మళ్ళీ త్వా ప్రత్యయాలు, లిప్ ప్రత్యయాలు అంటే అసమావ క్రియలు గాను, లిప్ ప్రత్యయాలు గాను, తర్వాత తుమున్ ప్రత్యయాలు గాను, ఇవన్నీ పోగా కృత్తులు చేర్చడం ద్వారా అంటే ఇవన్నీ కృదంతాలే శబ్దాలుగా మారినటువంటివి. అంటే ఘై అనే ప్రత్యయం వచ్చి రామ అవుతుంది. రమ్ అనే క్రీడించుట, వినోదించుట అనే అర్థంలో రము క్రీడాయం అనేటువంటి దాంట్లో దానికి ఘై లాంటి ప్రత్యయం అయితే రామ అయింది, రమ అయింది. అంటే కొన్ని ప్రత్యయాల ద్వారా శబ్దాలు మారిపోతున్నాయి, శబ్దాలుగా శబ్ద స్వరూపాలుగా అవుతున్నాయి. మళ్ళా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మూలము గనుల్లోంచి తీసిన బంగారము, దాన్ని కొంచెం సంస్కారం చేస్తే అమ్మడానికి తొగినటువంటి బిళ్ళల్లాగా అవుతున్నాయి. ఆ బిళ్ళల్ని మళ్ళీ హారాలుగా చేస్తున్నాం. ఈ ఈ దీనిని ఈ బంగారం గనుల్లోంచి వెళ్ళినటువంటి ధానువులుగా తయారు చేసినటువంటిది ఏమిటంటే శబ్దం ప్రాతిపదిక. రమక్రీడాయం అనేటువంటి దానికి గహి ప్రత్యేక రామ అనేటువంటిది అయింది. ఇది కూడా ఉపయోగించడానికి వీలైనటువంటిది. అంటే ఇది మనం బిళ్ళ బంగారాన్ని మెడలో వేసుకోవాలి, మళ్ళీ దాన్ని సంస్కరించి హారాలా చేస్తేనే అవుతుంది. కానీ ఎట్లా బంగారం బిళ్ళకు దొరికింది కదా అని ఓకే బంగారం ఉంది దాని విలువనే, కానీ దాన్ని అట్టనే ఉపయోగించుకోలేవు, మళ్ళీ దాన్ని సంస్కరించాలి. అప్పుడే కొంత సంస్కారమే బిళ్ళలాగా అయింది. అన్నట్టుగానే శబ్దంగా తయారైనటువంటిది బిళ్ళలాగా అయినటువంటి అట్టాను ప్రాతిపదిక అనేటువంటి ఉన్నది. మనం శబ్దం చెప్పుకునే సమయంలో అకారాంత పుంలింగో రామ శబ్ద అంటాం. ఈ రామ అనేది ప్రాతిపదిక. ఈ ప్రాతిపదిక మీద మళ్ళీ ప్రత్యయాలు చేర్చడంలో రామ రామో రామ లాగా తయారవుతుంది. కనుక శబ్దత్వం వచ్చేస్తుంది దానికి. శబ్దత్వం వచ్చి శబ్దంలాగా రాముడు చేత రాముడు అన్న రాముడు అని పదాలు ఉపయోగించడానికి అవుతాయి. కనుక సంస్కృతానికి మూలం ధాతువులు, ఆ ధాతువులకు క్రియారూపకంగాను, అట్లానే పదత్వం అంటే శబ్దరూపకంగాను, శబ్దాలు అంటే సుబంధాలు చేసే శబ్దాలు, క్రియాపదంగా వచ్చే మామూలుగా క్రియారూపకాలు, దాన్ని మనం ధాతువులు అనే పదంతో ఉపయోగిస్తుంటాం. వీటితో పాటు ఇవికి సంబంధం లేకుండా వీటి ద్వారా వచ్చినా రాకపోయినా కొన్ని అవ్యయాలు అంటాం. వీటికి మార్పులు ఉన్నాయి. శబ్దాలకు మార్పులు ఉంటాయి. అంటే రామవుతుంది, రామేణాది రామాతో రామాయవుతుంది, ఇట్లా రకరకాలుగా అవుతుంది. అట్లానే భూధాతువులో మనం క్రియాపదం తీసుకుంటే భవతే అవుతుంది, గమ్యతే, భావైతే అవుతుంది, భవిష్యత్ అవుతుంది, అది భూయాత్ అవుతుంది. ఇది రకరకాల మార్పులు అవుతుంది. కానీ ఈ అవ్యయాలు ఏ కాలంలో ఒకే రకంగా ఉంటాయి. వ్యయము కానటువంటి దానికి ఏ విధమైనటువంటి మార్పులు ఎప్పుడూ సుస్థిరంగా ఒకేలాగా ఉండేదాన్ని అవ్యయం అంటారు. కనుక ఛ అంటాం. కూడా అంటే ఏమిటి? ఏ కాలము అన్ని కాలాలు ఒకే రకంగా ప్రయోగించబడేది. అంటే కాలం కానీ, విభక్తులు కానీ, ప్రత్యయాలు కానీ ఏమీ ఉండకుండా సుస్థిరంగా ఉండేది అవ్యయాలు. ముఖ్యంగా మన అనుకరిగే ఈ మూడింటిని చెప్పుకుంటూ వస్తున్నాం మన పాఠాల్లో. ఈ మూడు ప్రధానమైనవి. శబ్దాలు ప్రధానమే, ధాతువులు ప్రధానమే, అవ్యయాలు కూడా ప్రధానమే. అవ్యయాలు కూడా మనకు వాక్య నిర్మాణాలు అక్కడికి వస్తుంటాయి. అంటే మనం శబ్దం ఏదో సహా గచ్చతి అన్నప్పుడు అవసరం లేకపోవచ్చు, కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని అవసరం ఉంటుంది. సత్ర గచ్చతి అనే లాంటి మనం కాసి ఉంటాయి కదా, అవ్యయాలు కూడా మనం కలుపుకుంటాం, వాటిని కూడా చేస్తుంటాం. ఈ మూడు రకాలతో మనం తయారు చేసుకున్నాం. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక విభక్తిని మనం చూసుకున్నాం. విభక్తులు కూడా వాటికి మన తెలుగులో డుమువులు ప్రధాన విభక్తి అని తెలుగు ప్రత్యయాలు మనకు తయారు చేసి పెట్టారు మన తెలుగు వ్యాకరణ శాస్త్రం అభిజ్ఞులైన వాళ్ళు. అది మనకు ఎంతో చాలా అవసరమైనటువంటి, అంటే ఒక భాషని మరొక భాషకు కన్వర్ట్ అయినప్పుడు మధ్యలో బ్రిడ్జ్ ఇది. సంస్కృతం నుంచి తెలుగులోకి, తెలుగులో సంస్కృతం వెళ్ళాలన్నా కానీ ఈ విభక్తి జ్ఞానం, ఈ విభక్తి ప్రత్యయ జ్ఞానం ద్వారా మనం దాంట్లో ఉన్న విభక్తి జ్ఞానం తీసుకుంటాం. కనుక దాంట్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడి సంస్కృతం తెలుగులో కానీ మిగిలిన భాషల్లో దాదాపు తెలిసిన మన భాషలో ఈ సఫిక్స్లు అంటే విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి విడిగా ఉంటాయి. మనం కలుపుకుంటే తీసుకొచ్చి వాటిని అంతే. దానికి
రాముడు యొక్క అని విడిగా ఉంది, రాముడు యొక్క కలిపి ఉంది. సంస్కృతం అట్లా కాకుండా దాంట్లో అంతర్లీనమైపోయి అది ఒక రూపంగా వచ్చేస్తుంది. కనుక విభక్తి ప్రత్యయాలు ఒకవేళ మీకు నేర్పినా దానివల్ల ప్రయోజనం లేదు. అవి విడిగా ఉంటాయి. మనం కావాలంటే ఈ ఈ రామ ఎట్టా అయింది, రామాయణ ఎట్టా అయింది, రామ ఎట్టా అయింది అని నేర్చుకోవాలనుకుంటే అప్పుడు అవి నేర్చుకొని అవి ఆ విభక్తి ప్రత్యయాలు ఈ ప్రాతిపదిక రెండు కలిపితే రామాయణ ఎట్లా అయింది అనేటువంటి దానికి ససూత్రంగా తయారు చేసే కథ అది. కనుక కేవలం భాషా పరిజ్ఞానం కొరకైతే అవసరం లేదు. దానికి ప్రత్యేకంగా నేర్చుకునే వ్యాకరణాంశం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళచ్చు. అది వేరే విషయం. కనుక ఆ ప్రత్యయాలు అనేది నేర్చుకోకుండా ప్రత్యయాలతో కూడుకున్నటువంటి రూపాన్ని మనం 7 విభక్తులుగా మనకు చక్కనేటువంటి విధానం అంటే 7 విభక్తులు ఒక్కొక్క దానికి 3 వచనాలతో కూడుకున్నటువంటి 21 రూపాలు ప్లస్ సంబోధన కలుపుకుంటే 24 రూపాలు కూడుకున్నటువంటి ఒక లిస్టును తయారు చేసి శబ్దమధ్యలాగా మనం తయారు చేసి పెట్టుకున్నాం. అంటే వ్యాకరణం సారాంశం అది. ఒక రకంగా వ్యాకరణం వాణిని ఒక ప్రాతిపదికకు ఒక ప్రత్యయం చేస్తే ఎట్లా అవుతుంది అనే విధంగా చెప్పడం ద్వారా వాళ్ళందరూ వ్యాకరణ వైయాకరణ తయారు చేసినటువంటి రూపాలన్నీ మనం ఒక చిన్న లిస్ట్ తయారు చేసి ఒక టేబుల్ తయారు చేసుకుని టేబుల్ మనం ఏర్పరచుకుందాం. ఏర్పరిచినటువంటి పూర్వీకులైనటువంటి వ్యాకరణ పండితులే మనకు అనుకూలంగా తయారు చేసి పెట్టారు. ఆ రూపాన్ని మనం జ్ఞాపకం చేసి పెట్టుకుంటే శబ్దాలు కంఠస్థం లేకపోతే అట్లానే ధాతువులు కంఠస్థం లేకపోతే కూడా మనం ఈ వాక్యం మాట్లాడడం కానీ లేదా వాక్యాన్ని మనం తయారు చేయడం కానీ రాయడం కానీ చదవడం కానీ లేదా ఉన్నదాన్ని చదువుకోవడం శ్లోకాలు కానీ వాటి చదువుకోవడం కానీ వాటి ఏమీ చేయలేము. అవి ఉంటేనే మనం అంటే బండికి చక్రాలు గుండ్రంగానే ఉండాలి. గుండ్రతో తయారు చేస్తేనే రౌండ్కి పోతుంది. చతురస్రాకారం చేసి పెట్టుకుంటే అది తిరగదు, అక్కడే ఉండిపోతుంది, స్థిరంగా ఉండిపోతుంది. దాన్ని రౌండ్గా చేయడానికి మనకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సంస్కారాలు బండికి అటాచ్ చేస్తే మన బండి రై అని వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగా దాన్ని మన కంఠస్థానం అనుకూలంగా మనం చేసుకొని వాటిని ప్రయోగించడానికి అనుకూలంగా చేస్తే బండి మనం మీరు వాక్య నిర్మాణాలు రాయాలన్నా వ్యాకరణతో మీరు మీ భావాన్ని ప్రకటించుకోవాలన్నా లేదా కవిలో ఉన్నటువంటి భావాన్ని మనం స్వీకరించాలనుకున్నా కూడా ఇవి అవసరం ఉంటాయి. చెప్పండి శివకుమార్ శర్మ గారు మాట్లాడతారా మాతోని? మీరు మాట్లాడుకుంటారా? సరే, ఇది ఈ విషయాలు ఇక్కడ సంక్షిప్తంగా చెప్పుకుందాం. మీరు ఏదో రాసినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి మీరు ఇప్పుడు రోజు రాయడమే ప్రధానం కావాలి. మీ భాషా పటుత్వం కావాలి అంటే ఖచ్చితంగా రాస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఊరికే చదువుకుందాం విడిచిపెట్టామంటే కాదు. అది ఎప్పుడు రన్నింగ్లో ఉంటేనే కానీ ఒక బండి లేకుండా ఒక కారో లేకుండా ఏదో ఉన్నా అది నడిపిస్తూనే ఉంటుంది. లేకపోతే పక్కకు పెడితే అది మొత్తం చెత్త పడి తుప్పు పడిపోయి అక్కడ రాకుండా పోతుంది. ఎందుకంటే అట్లానే మనలో ఉన్నటువంటి దాన్ని మనం ఎప్పుడు నడిపిస్తూ ఉండాలి. అందుకొరగానే మీరు తప్పో ఒప్పో రాయాలి, తుంచుకోండి. తప్పు అనేటువంటి కాకుండా వీలైతే పదం దొరకకపోతే మీకు తెలిసినట్టు తెలుగు పదాలు వాడండి, ఇంగ్లీష్ పదాలు వాడండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత అది ఏమిటో తెలుసుకొని రాసుకోవచ్చు. అంటే వేగాన్ని ఆపద్దు, ధారణ ఆపకుండా ఆ సమయంలో కూడా ఒక పదం నాకు అర్థం కాలేదు, మనం మార్కెట్ వెళ్ళామంటే మార్కెట్ పదం అర్థం కాదు, మార్కెట్ అయినా పెట్టండి, పెట్టి రాయండి, ముందు వాక్యాన్ని రాసుకుని పోవాలి, తర్వాత తెలుసుకోండి ఒకవేళ అవసరం అంటే. ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు మార్కెట్లో ఇదివరకు నేను 74 సమయంలో హైదరాబాద్కి వచ్చిన సమయంలో అంతా హిందీ ఉర్దూ మాట్లాడే ప్రధాన, తెలుగు తెలుగువాడు తెలుగువాడిని చూసి పిచ్చివాడు అనుకునేవాడు. మాకు హిందీ రాదు, ఈ వాడితో మాట్లాడక వచ్చినాడు. ఇప్పుడు మార్కెట్లోకి వెళితే ఆ మార్కెట్లో ఉన్న కూరగాయల పేర్లు నాకు రావు, హిందీలో రావు. వాడి వల్ల ఏ దొండకాయ కిట్లా ఏదో వాడు అడుగుకోదు, దొండకాయ వాళ్ళని తెలుగే కైసా దేరే దొండకాయలు ఈ ఆమెకి కైసా దేరాడు అంటే ఏది విధంగా మనకు వచ్చే తెలుగు వారు కలుపుకొని మరి ధరలు అడిగినట్టుగా ఇవి మనం వాటిని మన పదాలు మనం వాడదాం. వచ్చినప్పుడు వస్తే మార్గం వేరే విషయం. ముందైతే వాటిని వాడడంలో తప్పేం లేదు. నేర్చుకునే సమయంలో ఎన్నో వరకు పడుతుంటాం.
నేర్చుకునే సమయంలో ఎన్ని బాటలు పడితే పిల్లవాడు అడ్డం పడుతూ పడుతూ కానీ ఎన్నిసార్లు ఇస్తే కానీ లేచి నడవ పరిగెత్తగలుగుతాడు. అట్లా కనుక మీరు రాయండి. ఇవాళ రాసినటువంటి వాళ్ళ విషయాలు కూడా మనం ప్రధానంగా ముఖ్యంగా మీరు రాసినటువంటి వాళ్ళే నేను ప్రధానంగా తీసుకుంటాను మన పాఠంలో. అది ఇవాళ ఎవరు రాశారు? ప్రారంభంలో జనకొండవారు రాసినట్టు అంతకు మీరు ఎవరు ఉన్నారు? శ్రీదేవి గారు ఏదో ముందు రాశారు. రాశారు, శ్రీదేవి గారు రాశారు. చెప్పండి శ్రీదేవి గారి తర్వాత చెప్పండి శ్రీదేవి గారు. అది మొన్న అనుష్టుప్ ఛందస్సులో రాస్తే ఆ భజే క్రియాపదం లేదన్నారు, నేను సరిచేసాను రాజయ్య అది కాదు, గారు. జీవితం గురు జీవితం అనేదో విషయం రాశారు కదా. అదా జీవితం ఇది అతీవ విషమ పరీక్ష తేష బహవః జనాః విఫలం భవితుం కారణం ప్రతినుష్యస్య ప్రశ్నః పత్రం భిన్నం ఇది జ్ఞాతం. జీవితం చాలా కష్టమైన పరీక్ష. నా జ్ఞాతమా నా అజ్ఞాతమా అదండి? అజ్ఞాత టైపింగ్ మిస్టేక్. జీవితం చాలా కష్టమైన పరీక్ష. నా కొడితే దీర్ఘంగా పడుతుంది, తక్కువ కొట్టగానే అది వెంబడే దీర్ఘ తీసుకుంటుంది. మనం అది చూసుకోకపోతే అలా పక్కకి ఏదో తీసుకుంటుంది. సరే ఎట్లా అని తేషనా సార్? ఇది తేష అని ఉంది కదా, మొదట తేష కరెక్టేనా? అదే చదివి మనం దాన్ని చేసుకోవాలి. తేషా బహవః జనాః విఫలం భవితుం కారణం ప్రతినుష్యస్య ప్రశ్నః పత్రం భిన్నం ఇది న జ్ఞాతం. జీవితం చాలా కష్టమైన పరీక్ష, దానిలో చాలా మంది విఫలం కావడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్న పత్రం వేరు అని గ్రహించకపోవడమే. జీవనం జీవితం. జీవనం అంటేనేమో ఒక టైటిల్, జీవితం జీవించబడినది తప్రత్యయం. సరే అది కూడా జీవనం అనాలి, జీవనం అనాలి. అయితే జీవనం చాలా కష్టమైన పరీక్ష అంటే, లేకపోతే జీవించడం అనొచ్చా? అదే జీవనమే జీవించడం. జీవనం అంటేనే జీవించడం. ఓకే, జీవించడం చాలా కష్టమైన పరీక్ష, దానిలో చాలా మంది విఫలం కావడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్న పత్రం వేరు అని గ్రహించకపోవడమే. తేషు బహవః జనాః విఫలం భవితుం కారణం. అది శ్లోకం ఎక్కడదో చూశాను, ఊరికే రాసి అర్థం. ఊరికే రాయండి, అన్ని ఊరికే రాయడం రాయమని అంటున్నాం కదా. అదేలేండి. నేనేమంటున్నాను, మీకు డైలీ పేపర్ కావాలంటే పేపర్ దగ్గర రాయమంటున్నా. పేపర్ అనువాదం చేయండి, ఏదైనా చేయండి, మీకు కథ కనబడే కథ రాయండి, దాంట్లో మీరు సొంతంగా రాస్తా అంటే పర్వాలేదు, లేదా కనీసం ఇవాళ ఏదో దొరికింది ఏది రాసినా ఒకటి రాయడం అంటే ప్రధాన. యోగ నారాయణం కృష్ణం వేదాంగ శోభితం చిన్మయానంద గోపాలం వసుదేవ సుతం భజే. విష్ణుమని రాశాను. ఒకరు జయగురుదత్త జయగురుదత్తగా చెప్పారు, క్రియాపదం ఆవశ్యకం శ్లోక రచనాయం అన్నారు. దాన్ని రాజయ్య గారిని అడిగితే వసుదేవ సుతం భజే అని చెప్పారు. అది అలా రాశా. యోగ నేను మీరు వెంబడే చూసాను, క్రియాపదం లేదన్న సంగతి అర్థమైంది. అదే తర్వాత మనం అప్పుడు చర్చను తర్వాత విషయం చర్చించుకోవాలి. అవునండి, 2 రోజులు గ్యాప్ ఉంది కదా నిన్న, అంతే. విజయ్ కుమార్ అని ఆయన పెట్టాడు నిజానికి. విజయ్ కుమార్ మన దాంట్లో మెంబరే, కాకపోతే మొదటి బ్యాచ్ లో ఉన్నటువంటి వాడు. ఎదురు కూడా చెప్పాను విజయ్ కుమార్. ఎవరు చెప్పినా స్వీకరించవలసిందే. సరే అది కరెక్ట్. విజయ్ కుమార్ గొప్పతనం ఏమిటంటే, ఆయనకి శబ్దాలు ధాతులు రాకముందే బ్రహ్మాండంగా శ్లోకాలు రాసేవాడు. అదే మీరు చెప్పారు, మరి అద్భుతంగా శ్లోకాలు రాసేవాడు. కాకపోతే శబ్ద పరిజ్ఞానం ధాతు పరిజ్ఞానం అక్కడక్కడ తప్పులు పడేవి. నేనేదో ఫేస్బుక్లో పెట్టినప్పుడు అండి, ఇవి లేనప్పుడు ఫేస్బుక్లో పెట్టినప్పుడు అక్కడ నేను కరెక్షన్ చెప్పాను. కరెక్షన్ చెప్తే అప్పుడు నా వెంటబడ్డాడు, గురుగారు మాకు దొరికారు మీరు దేవసేన అని. ముఖపరిచయం లేకుండానే అంటే అప్పుడు అడిగాడు అండి, అంటే విభక్తి అంటే ఏమిటి, ధాతు అంటే ఏమిటి, ఆయనకేం తెలియదు. అంటే నేను అప్పుడు ఇట్లా ఉంటాయి శబ్దాలు, ఇట్లా ఉంటే ధాతు ఇట్లా అంటే అది
అట్లా అంశాలు దాన్ని బట్టిగానే మొత్తం శతకం రాశాడు. సరే మిగతా కూడా వస్తాయన్నాడు. ఇప్పటికి కూడా ఊరికే కూర్చోడు, ఎప్పుడు ఏదో శ్లోకాలు వస్తూ ఉంటాడు. దాంట్లో ఒక బాగుంది. అన్ని ద్వితీయ భక్తులు కూడా ఊరికే ఇలా రాశాడు. బాగుంది. మీరు భజే అని వాడినప్పుడు ఖచ్చితంగా ద్వితీయ భక్తులు వాడాలి. ఆ భజే కరెక్టే, అంటే అన్ని కరెక్ట్గానే చెప్తుంది ఈ విషయం. అంటే ఈ విధంగా ఉండాలి. నమ్మాలండి వాడిపడేవారు సార్ ఎక్కడి ఇప్పుడు మళ్ళా కొంచెం మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అయితే అట్లా ఈ ద్వితీయ భక్తులు ఉండాలి. అంటే ఏది నమామి భజామి ఇట్లా క్రియాపదంగా నమస్కారం అని తెలియజే పదం క్రియాపదంగా ఉన్నప్పుడు ద్వితీయ భక్తి ఉండాలి. నమః, వందనం, మంగళం లాంటిది ఉన్నప్పుడు చతుర్థి ఉండాలి. నమః అనే అన్నాం, ఒక నౌన్గా నామకం పెట్టు నమః అనేటువంటి అంటే చతుర్థి. నమామి అంటే ద్వితీయ, కనుక ఇవన్నీ ద్వితీయాలు ఉన్నాయి. దానికి నమామి భజే అని పెట్టారా ఏదో అన్నారు కదా, కనుక భజే కానీ అక్కడ రెండు గురువులు ఉన్నటువంటిది తీసుకోవచ్చు. వంది నవమి కూడా అనవచ్చు. అంటే వసుదేవ సుతం నవమి అనొచ్చు. ఇంకొకటి మీకు తెలిసిన విషయం ఏంటంటే పాదాంతంలో లఘు ఉన్న గురువుగా లఘు ఉన్న పర్వాలేదు, అది గురువుగా పరిగణింపబడుతుంది. అంగీకరించబడుతుంది. నాలుగో పాదంలో నవమి నడవదు, అక్కడ లఘు గురువే ఉండాలి. అది అక్కర్లేదు, అదే అదే నవమి నడుస్తుంది. పాదాంతమే. అంటే మేఘదూత ఏం చెప్పి మేఘదూత మొదటి శ్లోకం చదవండి ఒక్కసారి. కాదు, అది రైటే, మీరు అనేది కరెక్టే. చివరిది లఘు, నేను అనేది మొదటి పాదం మూడో పాదంలో చివరి రెండు గురువులు ఉండాలి. ఇప్పుడు నాలుగోది కదా వాడింది భజే. ఏమి అక్కర్లేదు, పాదాంతమందు వికల్పంగా గురువు లఘు ఉండవచ్చు. దాన్ని అంటలేను, అవసరం లేదు, అక్కర్లేదు. నేను దాన్ని అంటలేను. ఇప్పుడు భజే బంతుకు నవమి అనేటువంటిది కుదరదు అక్కడ అంటున్నాను నేను. నాలుగో పాదం ఎందుకు భజే అక్కడ భజే, అది నవమి కూడా క్రియాపదమే. అది రైటే. రెండో పాదం నాలుగో పాదంలో అంటే లఘు ఉంటే ఉండవచ్చు కానీ లఘు ఉండాలి. రెండో పాదం నాలుగో పాదంలో లఘు కొరకు భజేది ఉండే కరెక్ట్. నవమి అని రెండు గురువులు దాన్ని ఆ విషయం అంటున్నాను. ఇది కరెక్టే మీరు అన్నది. అవును కరెక్ట్. వందే కుదరదు. అవును వందే కుదరదు. భజేనే కుదురుతుంది అక్కడ. ఒక లఘు గురు నా చివరిగా ఉండేటువంటిది అనుష్ఠుతులు రెండు నాలుగులో లఘు చివరి 7వ అక్షరం లఘుగా ఉండాలి. అదే రెండో పాదం నాలుగో పాదంలో భజనే కుదురుతుంది అక్కడ. తర్వాత రాజా గారు మీరేదో పెట్టారు పేపర్. నేను 2 శ్లోకాలు పెట్టా. శ్లోకాలు చెప్పానా ఇది చెప్పాను ట్రాన్స్లేషన్? ఇక్కడ ఏదో ట్రాన్స్లేషన్ పెట్టారు కదా, దీంట్లో పెట్టింది చదవండి. విద్య ఉద్దేశ్యము అని మాకు మన ట్రాన్స్లేషన్ కు ఒక గ్రామర్ పుస్తకంలో దాని ట్రాన్స్లేషన్ ఇచ్చారు. కొన్ని తెలుగు ప్యాసేజీలు ఇచ్చి సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయమన్నారు. అక్కడ సంస్కృతం ట్రాన్స్లేట్ చేసలేదు. దాంట్లో ఒక 5 వాక్యాలు తీసుకొని రాశాను. అట్లా విద్య మనిషి యొక్క బౌద్ధిక శక్తిని వికసింపజేయును. విద్య నరస్య బౌద్ధిక శక్తిని వికాసయతి. సరిపోయిందా? వికాసయతి సరి అయిందా అని అంటారు. విద్య నరస్య బౌద్ధిక శక్తిని వికాసయతి. ఇది బద్రే గారు, వికాసయతి అనేది ఏమిటి? నిజంతం, వికసింపజేయుచున్నది. ఇంచు ఇంపు అనేటువంటి మనం తెలుగులో చెప్పుకుంటాం. అవి నిజంతాలు. అది ఇక్కడ వికసతి అంటే వికసిస్తుంది అని అర్థం. వికసిస్తుంది, వికాసైతే వికసింపజేస్తుంది. అది లైను. చదువే మనిషిని పశువు నుండి వేరు చేస్తుంది. విద్యైవ నరం పశోః విభజయతి. చదువే మనిషిని పశువు నుండి వేరు చేస్తుంది. విద్యైవ నరం పశోః విభజయతి.
ఈ క్లారిటీ లేదా? ఈ చిన్నటువంటి అక్షరాలు కొంచెం ఆ? విభజ్యతే అని రాశారు కదా సార్, విభజ్యతేనా విభజయతి. విభజయతి ఇది విభాజయతి అంటే ఏంటి? నిజంతం